కేజీ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. నేను తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఉప్మా రవ్వతో లడ్డూలు అయితే చేయబోతున్నాను. రవ్వ లడ్డూలు చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకైతే నేను ముందు చూపిస్తాను. నేనైతే ఒక 2 గ్లాసుల ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. 2 గ్లాసుల ఉప్మా రవ్వ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఉప్మా రవ్వ. దీన్ని సూచి రవ్వ అని కూడా అంటారు, బొంబాయి రవ్వ కూడా అని కూడా అంటారు. ఇది మనము చేసుకుంటూ సింపుల్, చాలా బాగుంటుంది. ఇదైతే చూసేయండి. మరి ఈ రవ్వ లడ్డూలకు ఇంత రవ్వ లడ్డూలు తీసుకున్నాము కదా, ఒక గ్లాసున్నర షుగర్ అయితే తీసుకోవాలి. బాగా తీయగా ఉండే చక్కెర అయితే కొంచెం తక్కువ తీసుకోండి. గ్లాసున్నర చక్కెర అయితే తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. మేమైతే ఇది అమ్మడానికి వేస్తున్నాము. మా షాప్లో దొరుకుతుంది ఇది. నేనైతే ఒక కొబ్బరి పొడిని ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను, అంటే చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, అంత తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గంజి పెట్టుకోవాలి. గంజి పెట్టుకొని ఇందులోనైతే మనము ఒక ఎంత అంటే ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తక్కువనే వేసుకోవాలి, లేకుంటే అది ఉండలు కట్టదు. అందుకోసమని మనము నెయ్యి కొంచెం వేసుకొని మాత్రమే కాల్చుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా అది కాగేంత వరకు కాగనిద్దాము. కాగిన తర్వాత ఇప్పుడునైతే మనము రవ్వ వేసుకొని వేంపుకోవాలి. చూస్తున్నారు కదా, మన నెయ్యి అయితే మాదైతే మేము గేదె నెయ్యి. ఇది మనకు ఇంట్లో తయారు చేసిన నెయ్యి, అంటే నేను తయారు చేసేది. పాలమ్మటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను అన్నట్టు ఈ నెయ్యిని. ఆ నెయ్యి మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. లడ్డు తింటేనే అర్థమైపోతుంది ఇది ఇంట్లో చేసిన నెయ్యి అని. ఆ విధంగా ఉంటుంది మరి మా నెయ్యి. ఆ నెయ్యితోనైతే నేను చేస్తున్నాను. మీరు మామూలు నెయ్యితో కూడా చేసుకోవచ్చు, లేకుంటే మీకు నెయ్యి లేకుంటే నూనె, కొంచెం స్పూన్ నూనె వేసుకొని కూడా వేయించుకోవచ్చు, లేదా అట్టి రవ్వను కూడా వేయించుకోవచ్చు. ఈ విధంగానైతే మనం బాగా వేయించుకుందాము. ఏ విధంగానంటే కొంచెం కలర్ మారేంత వరకు ఈ రవ్వను మంచిగా వేయించుకోవాలి. అప్పుడే రవ్వ లడ్డు అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఎంత బాగుంటుందంటే రవ్వ లడ్డు అసలు తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. ఈ విధంగా రవ్వ లడ్డుని మనమైతే ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా వేయించుకుంటున్నాను. నేను బ్రౌన్ కలర్ కాకుండా మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా మాడిన కానీ బాగుండదు రవ్వ లడ్డు అనేవి టేస్ట్గా రావు. అందుకోసమనే మంచిగా నెయ్యి స్మెల్ వస్తుంది మనం వేయించిన కొద్దీ. ఆ విధంగానైతే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోనే కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పాలి. అప్పుడు కొబ్బరి పొడి అనేది ఇందులో మంచిగా కలుస్తుంది. కొబ్బరి పొడి పచ్చి వాసన కూడా పోయి మంచి స్మెల్ వస్తుంది. ఆ విధంగానైతే వేయించుకోవాలి. ఆ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇలాచీలను ఒక 4 ఇలాచీలను నలగొట్టుకొని వేసుకోవాలి. ఇది మంచిగా కలుస్తుంది. చూడండి, మంచిగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇలాచీ చూస్తున్నారు కదా, నేనైతే ఒక 4 అయితే ఇలాచీలను ఇలా నలుపుకొని వేసుకున్నాము. ఇవన్నీ మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు దింపుకోవడమే. దీన్ని దింపుకొని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిగతాది చూద్దాము. ఇప్పుడు మనము ఏం చేయాలంటే షుగర్ పానకం అయితే చేసుకోవాలి, చక్కెర పానకం. దానికోసం అయితే నేను రెడీ చేస్తున్నాను. చూడండి, ఇందులోనే మళ్ళీ మనము ఒక గ్లాసున్నర షుగర్ తీసుకున్నాము కదా, గ్లాసున్నర షుగర్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని నేను ఎక్కువనే పోసుకున్నాను. ఎందుకోసం అంటే మనకు కొంచెం అంటే లడ్డూలు అనేవి గట్టిగా రాకుండా ఉండడానికి. గట్టిగా అంటే తొందరగా
పాకం అనేది గట్టి పడుతుంది. మనము తక్కువ వాటర్ వేసుకుంటే అది కొన్ని ఎక్కువ వేసుకున్నాం పిండి ఎక్కువ పడుతుంది. ప్లస్ మనకు తొందరగా చేసుకోకుండా ఒక 2 నిమిషాలు ఆగైనా సరే ముద్దలు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నాది షుగర్లోనైతే ఈ రవ్వ మొత్తం పోసాను. పోసేటప్పుడు వీడియో అయితే తీయడం మర్చిపోయాను. చూస్తున్నారు కదా, ఈ షుగర్ పానకంలో ఇలా పోసాను. నాదైతే కొంచెం లడ్డూలకు చుట్టడానికి కొంచెం కష్టమైంది. మీరైతే సగం గ్లాసే వాటర్ పోసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే రవ్వ లడ్డూలను అన్నిటినీ చేసి పెట్టుకోవాలి. ఇవి 1 గంట ఆరితే మనకు లడ్డూలు అనేవి రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు తినేవాళ్ళు తినేయచ్చు. మీకు ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే 1 గంట రవ్వ లడ్డూలను పక్కన పెట్టేసుకొని మంచిగా ఆరిన తర్వాత డబ్బాలో పెట్టుకున్నట్టయితే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. రవ్వ లడ్డూలు చేసుకోవడం చాలా ఈజీ కదా. మీకు ఇది కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.